తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5 ఎంపీలకు స్థానం దక్కింది. వీరిలో 3 బీజేపీ మంత్రులు ఎన్నికైన నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సెగ్మెంట్ల నుంచి ఎన్నికైన వారికి తప్పకుండా కేంద్రంలో బెర్తులు గ్యారంటీ అని చరిత్ర చెబుతోంది. గతంలో వాజ్పేయి ప్రభుత్వం, మోదీ గత 2 ప్రభుత్వాలను గమనించినా ఇదే విషయం స్పష్టమవుతోంది. ఇంతకీ ఆ 3 నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నరేంద్ర మోదీ 3వ మంత్రివర్గంలో బెర్తులు సంపాదించిన 5గురిలో 3 బీజేపీ నుంచి ఎన్నికైన వారే ఉన్నారు. వీరిలో ఏపీలోని నర్సాపురం నుంచి ఎన్నికైన శ్రీనివాస వర్మ, తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి రెండోసారి గెలిచిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్ల నియోజకవర్గాలకు కేంద్ర మంత్రుల నియోజకవర్గాలుగా పేరుంది. ఎందుకంటే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ 3 నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీలు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ఈసారి కూడా ఈ 3 నియోజకవర్గాల నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకే కేంద్ర మంత్రులుగా అవకాశం రావటాన్ని విశేషంగా చెబుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బండారు దత్తాత్రేయ 1999 ఎన్నికల్లో విజయం సాధించి నాటి వాజ్పేయి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014లోనూ సికింద్రాబాద్ నుంచే ఎంపీగా గెలిచి మోదీ తొలి కేబినెట్ లో కూర్చున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ 2 సార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ సికింద్రాబాద్ నుంచే 2019, 2024 ఎన్నికల్లో గెలిచి వరుసగా 2 సార్లు కేంద్ర మంత్రి అయ్యారు కిషన్ రెడ్డి. సో సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సెంటిమెంట్ ప్రకారం సెంట్రల్ మినిస్టర్ పక్కా అని అంటున్నారు. ఇక కరీంనగర్ నుంచి 1999లో ఎన్నికల్లో విద్యాసాగర్ రావు విజయం సాధించి నాటి వాజ్పేయి ఎన్డీఏ కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఇప్పుడు అదే కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్ కూడా మోదీ సర్కార్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగానే ఎంపికయ్యారు. కరీంనగర్ లో బీజేపీ కమిట్మెంట్ లీడర్ కు ఎంపీగా విజయం దక్కితే మంత్రివర్గంలో చోటు పక్కా అనేది సెంటిమెంట్ గా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ పార్లమెంటరీ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బీజేపీ క్యాండిడేట్స్ ను మంత్రి పదవి వరిస్తూ వస్తోంది. 1999లో గెలిచిన సినీ నటుడు కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా గెలిచిన బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా ఆ కేబినెట్ లో చోటు దక్కింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతల్లో గతంలో ఏ నియోజకవర్గాల నుంచి గెలిచి మంత్రులయ్యారో ఇప్పుడు కూడా అక్కడి నుంచి విజయం సాధించిన వారికే మోదీ 3వ మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ నియోజకవర్గాలపై సెంటిమెంట్ పండిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన సిహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. సికింద్రాబాద్ నుంచి గెలిచి వాజ్పేయి, మోదీ మంత్రివర్గాల్లో పనిచేసిన బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో భవిష్యత్తులో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు గవర్నర్ పదవులు దక్కే యోగం కూడా ఉండొచ్చన్నమాట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.